నైట్ 9:15కి భార్యతో ఫోన్ మాట్లాడాడని చెప్పి ప్రవీణ్ సిస్టర్ చెప్పింది. ప్రవీణ్ ఇప్పుడు ఆల్రెడీ ఏమైనా జరిగి ఉంటే కనీసం మాట్లాడాడు, బట్ చాలా బ్రీఫ్ గా మాట్లాడాడు, 2 మాటలు మాట్లాడు. ఆయన కొంచెం ఇబ్బందికర పరిస్థితుల్లో ట్రావెల్ చేస్తున్నాడు కదా, కాబట్టి డ్రైవ్ చేస్తూ కూడా ఉండొచ్చు. డ్రైవ్ చేస్తున్నప్పుడు సో కాకపోతే నిన్న ఒకటి నేను గమనించింది, ఇంకో విచిత్రమైన దీంట్లో నేను తీసిన దాంట్లో డిఫరెంట్ ఉండి ఒక కారు, వైట్ కారు వెంబడిస్తుంది. చూడండి, ఎక్కడ చూసినా వైట్ కారు ఉంది. ఇది నేను చూసి ఇప్పుడు ఈ వైట్, ఒక నిమిషం, వైట్ కార్ అంటే ఇప్పుడు ఎన్ని వేల లక్షల కార్లు ఉన్నా 4-5 కలర్సే ఎక్కువగా ఉంటాయి, వైట్, బ్లాక్. ఇప్పుడు మీరు ఈ వైట్ కార్ ఏది? ఇది ఒకటేమో ఇన్నోవా కనపడుతుంది, ఒకటేమో మారుతి కనపడుతుంది. అదే వైట్ కారు ఒకటి సార్. అదేంటండి, ఇప్పుడు ఇన్నోవా ఒకటి, మారుతి అన్ని తెల్లగా, అట్లా సార్, అన్ని తెలుపు రంగే. వేరే రకమైన ఇన్నోవా ఎందుకంటే ఎట్లా ఉందని ఎర్రచీర కట్టిందని నా పెళ్ళ అన్నట్టుంది మీరు చెప్పేది. ఎట్లా ఉందంటే జెన్యూన్ కోట్ ఒకటి నేను చూసినాను. అదేంటంటే నా ఫ్రెండ్ మార్చురీ దగ్గర బాడీతో ఉన్న పర్సన్ ముగ్గురులో నా ఫ్రెండ్ ఒకళ్ళు ఉన్నారు. ఆ ఫ్రెండ్ బాడీతో మార్చురీ దగ్గర, రాజమండ్రిలో మార్చురీ దగ్గర, పోస్ట్ మార్టం దగ్గర, బాడీ దగ్గర ఉన్న ముగ్గురులో నా ఫ్రెండ్ ఒకళ్ళు ఉన్నారు. ఆ ఫ్రెండ్ చెప్పింది ఏంటంటే ప్రవీణ్ వేసుకున్న టీషర్ట్ లోపల కలరు రెడ్ ఉంది, కానీ ఇక డూప్ వర్షన్ ప్రకారంగా లారీ కిందకి వెళ్ళబోతున్నాడు ఒక అతను. అతను వేసుకున్నది వైట్ ఉంది, వైట్ కలర్ లో ఉంది. ఫస్ట్ థింగ్ లాజిక్, ఒక లాజిక్ ఏంటంటే సవేర దగ్గర ఒక్క మాట చెప్తా. సవేర దగ్గర టోర్ పెట్టుకుని ఏ టెక్నాలజీ ద్వారా ప్రవీణ్ లాగా చూపించారని ఒకటి నేను వీడియో చూపించారు. ఏ టెక్నాలజీ అని చెప్పి దీని లోపల ఈ వ్యక్తి ఉంటాడని చెప్పి ఊహాత్మకంగా మీ వాళ్ళు క్రియేట్ చేశారు. ఒరిజినల్ ఫుటేజ్కి ఏకి తేడా తెలిసిపోద్ది. నేను మీ పాయింట్ టు పాయింట్ మీ దగ్గరకు వస్తాను. సరే, మీరు ఏదో చెప్తున్నారు, చెప్పండి, మీ దగ్గరకు వస్తాను. ఇప్పుడు నేను చెప్పేది ఏమంటే, రామ్ గోపాల్ వర్మ చెప్పాలి ఈ విషయం. డూపులు లారీల కిందకి వెళ్తారా? నేను దీన్ని ఫాలో చేస్తా ఉన్నా ఫస్ట్ నుండి. కొవ్వూరులో చంపుతారా, విజయవాడ, ఇవన్నీ చేస్తా ఉన్నాం కాబట్టి నేను అడిగే ప్రశ్న కూడా. సో 4 సార్లు 3వ సారి పడ్డప్పుడు చిల్లగల్లు దగ్గర ఆయన బండి బ్యాలెన్స్ తప్పి లారీ కిందకి వెళ్ళబోయినాడు. జస్ట్ మిస్. లారీయే కాదు, బస్సు కూడా తప్పించుకున్నాడు. బస్సు పక్కకి వెళ్ళిపోయింది. బస్సు కూడా ఇదే స్ట్రైట్ ఫార్వర్డ్ వెళ్తే అవుటే. ఫస్ట్ పార్ట్ ఏంటంటే అసలు ప్రవీణే కాదు అంటారు మా వాళ్ళు ప్రవీణే కాదు అంటారు. ప్రవీణ్ కాదు, ఇద్దరు లేక ముగ్గురు, 30 మందిని పెట్టారు. మరి ప్రవీణ్ కాలు ఎట్లా అంతాయి లేదు, బుల్లెట్ మీద నుంచి పెద్ద కాలేసి ఇంతలా ఇంత పొడుగు ఉండి ప్రవీణ్ కాలందా బైక్ మీద అందం అంత పొట్టాడా? మీరు చూసారా ప్రత్యక్షంగా? నేను చూసానని చెప్తున్నా. కాదు, కాలు ఇట్లా పెట్టుకుని పడతారని నా మీద హైట్ ఉంటాడా లేదా? నీ అదే ఉంటాడు, మీరు చూడలేదు ప్రత్యక్షంగా. నీ హైటే ఉంటాడు, నేనేమంటే. సో ఓకే, వర్షన్ డూప్ ప్రకారంగా అరే చాలా ట్రిక్ గా లారీ కింద నుంచి కూడా తప్పించుకున్నాడే. ఎక్స్ట్రాడినరీ స్కిల్ చేస్తున్నాడు. ఇప్పుడు మీరు చెప్తున్న ప్రకారం అంటే ఇక్కడ ఏంటంటే కలర్ లోపల వేసుకున్న బనియన్ కలర్, అరే ఇది మేనేజ్ చేసుకోలేకపోయినారా మీరు అనేది వర్షన్. ఏంటంటే ఇక్కడ వీడు వైట్ వేసుకున్నాడు, అక్కడ యాక్చువల్ బాడీకి రెడ్ ఉంది అనే దగ్గర ఒక్కసారి నాకు ఆ వీడియో చూపించండి. అంటే అక్కడ పోస్ట్ మార్టం దగ్గర ఎవరు ఉన్నారు కదా, ఆ ఫోటో గానీ వీడియో గానీ చూపించండి. ఇంకోటి సార్, మరి ఇక్కడ మాటలతో అది మాట్లాడచ్చు. ఎందుకంటే ఏదైనా సరే ఆధార సహితంగా మాట్లాడదాం. ఎందుకంటే ఇప్పుడు వదంతులు వ్యాప్తి చేయడానికి ఎంతో మంది ఉన్నారు. అది కాదు ఇక్కడ నా పాయింట్. నన్ను ఒక పాయింట్ అడగండి. బుల్లెట్లు కూడా డిఫరెంట్ ఉన్నాయి. చూడండి ఒకసారి, రేడియం కలర్ ఉన్న కింద రేడియం కలర్ ఒక దగ్గర లేదు. ఈ ఫోటోషాపులు మీ వాళ్ళు మళ్ళీ మీ వాళ్ళు అంటారు సార్. మీ వాళ్ళంటే కాదు, మీ వాళ్ళు క్రియేట్ చేసిన వీడియోలు చూపించమంటారా అన్న? అంటే నా మీద మీ మీద దాని విషయం సపరేట్ అండి. కాదండి, ఇప్పుడు ఇంకోటి సార్, ఒక్కసారి కూడా పోలీసులు కాదండి ఇప్పుడు గురించి మాట్లాడలేదు. ఎందుకు మనం అంత ఊరికే ఈ మీడియా వాళ్ళు ఎక్కువ చేస్తా ఉన్నారు? పోలీసులు ఒక్కసారైనా ఈ ఫుటేజ్లు తీసినట్టు కానీ వీళ్ళకి వచ్చినట్టు ఇంతవరకు వాళ్ళు ధృవీకరించడమే లేదు. వాళ్ళు మాట్లాడతారు, ప్రశ్న పెడతారు కదా, దానికోసం అందరూ వెయిట్ చేస్తున్నారు. అయితే ఇక్కడ నా డౌట్ ఏంటంటే, ఇప్పుడు వీళ్ళు చెప్తున్నట్లుగా ఒక డోర్ని పెడితే, ఇప్పుడు లారీ డ్రైవర్ని మేనేజ్ చేయాలి, మీరు బస్సు డ్రైవర్ని మేనేజ్ చేయాలి. బస్సు డ్రైవర్ని మీరు ఎలా మేనేజ్ చేస్తారు? కరెక్ట్గా ఆ టైమింగ్కి అతను ఎక్కడి నుంచి బయలుదేరాడో అతను డ్యూటీ ప్రకారం అతను బయలుదేరతాడు.
నేను ఇక్కడ స్కిట్ వేస్తున్నామండి, మీరు పలానా టైంకి బయలుదేరండి, వీడు కింద పడతాడు, మీరు తప్పించండి అని చెప్పి బస్సులో ఎవరు చెప్పగలరా? నాకు అర్థం కాదు. కామన్ సెన్స్ అండి. అదే కామన్ సెన్స్ ఇక్కడ ఇష్యూ. ఇప్పుడు బస్సు డ్రైవర్ ఎలా మేనేజ్ చేస్తారు? ఇక్కడ ప్రాబ్లం అంతా కూడా కామన్ సెన్సే కావాలి. ఇక్కడ కావాల్సింది, నేను అడుగుతున్న ప్రశ్న మీకు అర్థమైందా? నేను అదే బస్సు బయలుదేరవలసిన టైం బయలుదేరుతుందా? పగడాల ఉండే ఇంటి దగ్గర నుండి ఎల్బీ నగర్కి వచ్చేలాకే డూపుని ఎట్లా నువ్వు తయారు చేయగలుగుతావు? అదే నాకు అర్థం కాదు. హౌ కెన్ యూ ఈవెన్ మ్యానుఫ్యాక్చర్ సంబడి? See, I am a Christian, no question about it. నీకు క్లోజో కాదో తెలియదు కానీ ప్రవీణ్ నాకు క్లోజ్. బరాబర్ నేను ఫోన్ చేస్తే నేను మాట్లాడతా, అంత క్లోజ్. సో నేను అనేది ఏమంటే, బట్ మనం మాట్లాడదు ఇప్పుడు ఇంటి దగ్గర నుంచి ఇక్కడికి వచ్చేలాగా డూప్ని ఎట్లా మ్యానుఫ్యాక్చర్ చేయగలిగినావు ఒకటి. ఆ బైక్, ఆ బ్యాగ్, హెల్మెట్ ఒకటి. తర్వాత నువ్వు ఎన్ని పైసలు ఇచ్చినా డూప్ అనేటోడు లారీల చక్రాల కింద పోతాడా? అసలు ఆ గోతులో చివరిలో అక్కడ కూడా ఎట్లా పోతాడు? సో నాకు మిగిలినటువంటి ఒకటి ఇక్కడ అంటే, వీడు వైట్ ఎట్లా వేసుకున్నాడు, బాడీ దగ్గర రెడ్ ఎట్. నేను చెప్పమంటారా? తర్వాత హెల్మెట్ సార్, హెల్మెట్ కాదండి, మీరు జంప్ అయిపోతున్నారు. ఇప్పుడు సార్ ఒక పాయింట్ మాట్లాడు, నేను సమాధానం చెప్తున్నా, మీరు చెప్పకుండా మనం ఇంకో వస్తున్నా అక్కడికి వస్తున్నా. ఇప్పుడు మీరు చెప్పింది ఏంటి? టీ షర్టు కలర్ మారింది అంటున్నారు. అక్కడ మార్చురీ దగ్గర ఒక ఫోటో తీసాడు, ఆ ఫోటో చూపించున్నారు. ఒకవేళ చూపిస్తే నేను అనుకునేది ఏంటి, నా అభిప్రాయం ఇది. ఇప్పుడు అక్కడ ఫోటో తీసిన ఫోన్ వేరు, ఇక్కడ సీసీ కెమెరాల్లో రికార్డ్ అయిన ఫుటేజ్ వేరు. ఇప్పుడు మనం ఫోన్తో మార్చి ఫోటోలు తీస్తే మీ ఫోన్లో ఒక రకంగా వస్తే, నా ఫోన్లో ఒక రకంగా వస్తుంది. ఒకే పర్సన్ని చూడాలా? మీకు చూపిస్తాను, మీ ఫోన్తో ఒకసారి ఫోటో తీయండి. ఇప్పుడు వైట్కి రెడ్కి కాదు, ఇప్పుడు ఆయన సార్ కూర్చున్నారు కదా, ఇదో నా ఫోన్తో ఒక ఫోటో తీస్తున్నాను, మీ ఫోన్తో ఒక ఫోటో తీయండి. ఆయన తీసారా? మీ ఫోటో ఓపెన్ చేయండి. కలర్ ఏమైనా మారిందా? ఒక నిమిషం చూద్దామండి, తప్పేముంది పరీక్ష చేస్తే. అంటే ఫారెన్సిక్ హెల్త్ అన్ని. సో ఇది చూడండి, ఇది ముదురు కలర్లో కనపడుతుంది, లైట్ కలర్లో కనపడుతుంది. అంతేగాని కలర్ అయితే మారలేదు. ఇది వైట్ కలర్లో కనపడుతుంది, ఇది ముదురు కలర్లో కనపడుతుంది. ఇప్పుడు జస్ట్ ఇక్కడ కూర్చున్న వ్యక్తిని మీ ఫోన్తో నా ఫోన్తో ఫోటో తీస్తే కలర్ మారిపోయిందా లేదా? సో అదే అంటే ఇప్పుడు మన చీఫ్ శక్తి ఆఫీస్లో మన ఎక్స్పెరిమెంట్ లో మనం చేయగలిగింది. నేను అనేది ఏమంటే, ఈ ఇష్యూ చాలా డీప్ ఉన్నాయి. ఇప్పుడు మీరు వాళ్ళు ఎట్లా చేస్తారు? చాలా డీప్ ఉన్నాయి. మీ వాళ్ళు అంటారు, ఎవరు చేస్తున్నారు? ఉంది అక్కడ, వాళ్ళు అనేది ఉంది, మా వాళ్ళు అనేది ఉంది అక్కడ. ఇక దాన్ని మనం మీ వాళ్ళు ఏం చేయకూడదు. మీ వాళ్ళు కాదు కదా, వాళ్ళు ఒక మాఫియా. ఎవడైతే కాదు, అది ఎవడో మాఫియా. సరే, మాఫియా ఏం చేస్తుందంటే, ఇప్పుడు ఎక్కడో ఏదో వేరే ఫోన్తో తీసిన ఫోటోలు, ఇంకొక ఫోన్తో ఎక్కడో వేరే లొకేషన్లో తీసిన ఫోటోలు, దానికి కలర్ మ్యాచ్ అవ్వట్లేదు. ఇప్పుడు పక్కన తీసిన మనం కూర్చుంటే మనం తీస్తేనే మ్యాచ్ అవ్వట్లేదు రెండు ఫోన్లతో. కాబట్టి కామన్ సెన్స్ అండి ఇది. అదే కామన్ సెన్స్ విధానంలో నినదమంటే, ఇది చాలా డీప్ అయిన ఇష్యూ కాబట్టి ఇది గవర్నమెంట్కి వదిలేయటము, వాళ్ళని టెక్నాలజీతో సాల్వ్ చేయటమే బెటర్. రిపోర్ట్ వచ్చేస్తుంది. మనం చేయగలిగింది ఏంటి? మనం చేయగలిగింది ఏమంటే కామన్ సెన్స్, బేసికల్లీ లాజిక్ ఏంది, కామన్ సెన్స్ ఏంది,